క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణి దాతలు ఉడుమల రాజారెడ్డి మాధురి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను పుట్టినరోజు జరుపుకుంటున్న ఉడుమల వివేక్ అంతోనికి మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ ఉడుమల రాజారెడ్డి, మాధురి రెడ్డి, శరణ్యారెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ ప్రభువునందు నిద్రించిన కింతలి ఆనందరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య కింతలి ఉషారాణి, కుమారుడు ఆనంద్ కుమార్, కుమార్తెలు పుష్పలత, ప్రవీణ మరియు మనవలు మనవరాండ్లు సమర్పిస్తున్నారు. భుజంగరావు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కనపర్తి సుధాకర్, రెబెకా, యశ్వంత్ రాజు, రేవంత్కి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. సప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తులో ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, దివ్య బాలేసు భక్తులారా, ఈనాడు మనము సామాన్య కాల 2వ ఆదివారాన్ని కొనియాడుచున్నాము. ఈనాడు మనము ధ్యానించబోయేటువంటి అంశము యేసు మరియను ఆహ్వానించడం వల్ల
మన కుటుంబములలో దీవెనలు, ఆశీర్వాదములు కుమ్మరించబడతాయి. అయితే ఏ క్రైస్తవుడైతే ఆత్మ ప్రేరణ ద్వారా మరియ యోసేపులను వారి కుటుంబంలోకి ఆహ్వానిస్తారో దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క దీవెనలు కల్లారా చవిచూస్తారు. ఈనాడు మనము 2వ పట్టణంలో వినబోతున్నాము. 1 కొరింథీయులకు రాసిన లేఖలో 12వ అధ్యాయము 7వ వచనములో మనందరి మేలుల కొరకు, మనందరి బాగు కొరకు ఆత్మదేవుడు ప్రత్యక్షంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును ప్రసాదిస్తాడంట. ఆ వరములను బట్టి మన క్రైస్తవ జీవితంలో మనము ప్రభువుకు సాక్షులుగా జీవించాలి అని. ఒకరికి ప్రవచన వరము, ఒకరికి బోధించే వరము, ఒకరికి బోధించిన దాన్ని వివరించగలే శక్తి వరాలు ఇవ్వబడతాయంట. కాబట్టి ఈ దివ్య బలిలో పాల్గొనే ముందుగా మొట్టమొదటిగా ప్రభువా, ఈనాడు ఇంటి యజమానిగా, ఇంటి ఇల్లాలుగా మిమ్ములను మరియ తల్లిని నా కుటుంబములకు ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఆత్మ ద్వారా మేము ప్రేరేపింపబడుతూ మరి మీ సాక్షులుగా జీవించే శక్తిని దయచేయమని ఆ ప్రభువుకు ప్రార్థించుకుంటూ ఈ దివ్యమైన బలిలో పవిత్రములుగా పాలు పంచుకోవటానికి చేసిన ప్రతి పాపమును, తప్పిదమును స్మరిస్తూ కరుణామైన ప్రభువు నుండి పాప క్షమాపణను కోరుకుందాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు మన పాపములను మనకు చేర్చుదురు. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి.
తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ మేము పూజించి స్తుతించేము పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. తండ్రి కుమారా దయచూపు ప్రభు మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల దైవ కుమారా దయచూపు ప్రభు మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ మా మనవులను ఆలించు స్వామి పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు మహోన్నతుడవు నీవే క్రీస్తు పరిశుద్ధుడవు నీవే యేసు మహోన్నతుడవు నీవే క్రీస్తు తండ్రి మహిమలో వెలిగే ప్రభువా గైకొను మాయి స్తుతి గీతములు పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి దివ్య శాంతి కృప కలగాలి దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, నీవు ఇహ పరములు రెండింటిని పాలించుచున్నావు. నీ యందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్మలను కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధము నెలకొన్నట్లును నిజమైన శాంతి సమాధానములు వెలియవిరునట్లును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వరుడు తన వధువును చూసి ఆనందించునట్లే నీ దేవుడు నిన్నుగాంచి సంతసించును. మొదటి పఠనము యెషయా గ్రంథము 62వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనం నుండి 5వ వచనం వరకు. నేను సియోను పక్షమున మాట్లాడకుండా ఉండజాలను. నేను యెరూషలేము పక్షమున సంభాషించి తీరెదను. ఆ నగరము విజయము వేకువ వెలుగు వలె ప్రకాశించును. ఆ పట్టణపు రక్షణము చీకటిలో దీపం వలె మెరయును. యెరూషలేము, జాతులు నీ విజయమును గాంచును. రాజులెల్లరూ నీ వైభవమును చూతురు. నీవు ప్రభువు స్వయముగా దయచేసిన క్రొత్త పేరున పిలువబడుదువు. నీవు ప్రభువు చేతిలో
తేజోవంతమైన కిరీటముగా నీ దేవుని చేతిలో రాజ్యమకుటముగా ఒప్పుదువు. నిన్నిక పరిత్యక్తి అని పిలవరు, నీ భూమినిక విడవబడిన భార్య అని పిలవరు. నిన్ను దేవునికి ఆనందదాయిని అని పిలుతురు, నీ భూమిని వివాహిత అని పిలుతురు. వరుడు కన్యను పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించు ప్రభువు నిన్ను చేపట్టును. వరుడు తన వధువును చూసి ఆనందించినట్లే నీ దేవుడు నిన్నుగాంచి సంతసించును. ఇది ప్రభువు వాక్కు. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మేమయ్యా నీ దాసులము, మేమయ్యా నీ దాసులము, వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. రెండవ పట్టణము. పునీత పౌలు కొరింథీలకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము వచనములు 4 నుండి 11 వరకు. సోదరులారా, కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని ఒసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవకులను అందరకును ఒకే దేవుడు సామర్థ్యము ఒసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును, మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును ఒసగుచున్నాడు. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము, మరి ఒకనికి స్వస్థపరచు శక్తిని ఇచ్చుచున్నాడు. ఆత్మ ఒకనికి అద్భుతములు చేయు శక్తిని, మరి ఒకనికి ప్రవచన శక్తిని, వేరొకనికి ఆత్మలను వివరించు శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధములగు భాషలలో మాట్లాడగల శక్తిని, వేరొకనికి ఆ భాషల అర్థమేమియో వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు. కానీ వీనిని అన్నింటినీ చేయు ఆత్మ ఒక్కడే. తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క అవరమును ఆయన ఒసగుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను వారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను వారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 12 వరకు. 3వ రోజున గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమునిచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమునిచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. దైవ ప్రజలారా, నేను నా ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగా ఈనాడు మనము ధ్యానించుకోబోతున్న అంశము యేసు మరియల ఆహ్వానము, దీవెనలు. ఈనాడు సువార్త పట్టణంలో మనం విన్నట్లుగా యేసు ప్రభువు, మరియ తల్లి, అదేవిధంగా శిష్యులందరూ కానా అను పల్లెలో జరుగుతున్నటువంటి జ్ఞాన వివాహానికి వీరందరూ ఆహ్వానించబడ్డారు. అయితే ఎవరైతే వారి కుటుంబంలోకి మరియా యేసును
పవిత్రాత్మను వారి మధ్యలోకి, వారి గృహములోకి ఆహ్వానించుకుంటారో వారు ఈ విధంగా దీవించబడతారు. ఏ విధంగానంటే మొదటి పట్టణంలో మనకు తెలియచేయబడుతుంది. యెషయా గ్రంథము 62 అధ్యాయము 3వ వచనము. దేవుడు ఈ విధంగా అందరినీ, అన్ని కుటుంబాలను ఆశీర్వదిస్తారు యేసు మరియల ఆహ్వానము ద్వారా. నీవు ప్రభువు చేతిలో తేజోవంతమైన కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజమకుటముగాను ఒప్పుదువు అంటే జీవిస్తావు అని దాని అర్థము. ఏ విధంగా జీవిస్తావు? ప్రభు చేతిలో తేజోవంతమైన కిరీటముగాను అంటే ప్రభువు నీకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు అని, నిన్ను ఆశీర్వదిస్తాడు అని ఆ కిరీటము నీ శిరసుపై ఉంచుతూ, ఇదిగో నా ప్రియమైన కుమారుడు తన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో నన్ను ఆహ్వానించుకొని పవిత్రతను, పరిశుద్ధతను పాటిస్తూ మరి పరలోకానికి అడుగు పెడుతున్నాడని, అలాంటి జీవితాన్ని ప్రభు ప్రసాదిస్తాడంట. అదేవిధంగా నీ దేవుని చేతిలో రాజమకుటముగాను జీవిస్తూ అద్భుతంగా, ఆశ్చర్యకరమయంగా జీవిస్తామని ప్రభు వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనము మన మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ కుటుంబం అయితే యేసును మరియను వారి కుటుంబంలోకి ఆహ్వానిస్తారో వారు తప్పకుండా దీవెనలు కురియబడతాయి. వారి కుటుంబంలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క అద్భుత కార్యములు చవి చూస్తారు. అయితే ఒక రోజున క్యాటెకిజం క్లాస్ అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు దివ్య బలిలో పాలు పంచుకోవడానికి క్యాటెకిజం క్లాస్ నుండి చర్చికి వస్తున్నారు. అదే సమయంలో విచారణ గురువులు గారు మరి ఇంటి నుండి దేవాలయంకి వస్తున్నప్పుడు వారిద్దరికి ఎదురుపడ్డప్పుడు ప్రభు విచారణ గురువు అడుగుతున్నాడు పిల్లల్ని, ఇదిగో ఈరోజు మీరు క్యాటెకిజం క్లాసులో ఏం నేర్చుకున్నారు, దేని గురించి మీకు క్యాటెకిజం క్లాసులో చెప్పబడింది అని గురువు గారు అడిగినప్పుడు అందులో ఒక వ్యక్తి ఆ విధంగా అంటున్నాడు, ఫాదర్ గారండి, ఈ రోజున మాకు సిస్టర్ గారు కానాపల్లిలో జరిగిన అద్భుతం గురించి చెప్పారు అని చెప్తాడు. అయితే విచారణ గురువు ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు, మీరు విన్నటువంటి కానాపల్లి వివాహములో జరిగిన అద్భుతం గురించి మీరు ఏం నేర్చుకున్నారు, ఏదైనా మీకు మనసులో పడిందా అని అడిగినప్పుడు అందులో ఒక బాలుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రియమైన దైవ ప్రజలారా, అవును ఫాదర్ గారండి అని కొద్దిసేపు ఆలోచించి, నాకు ఈ విషయం చాలా మంచిగా అర్థమైంది. మా కుటుంబాలలో లేకపోతే నా జీవితంలో, మా కుటుంబంలో అద్భుతాలు జరగాలంటే, దీవెనలు కురియబడాలంటే, దేవుని యొక్క మహిమ వ్యక్తపరచబడాలంటే యేసు మరియలను మేము మా కుటుంబంలోకి ఆహ్వానించుకోవాలి అనే విషయాన్ని ఆ యొక్క చిన్నారి బాలుడు విచారణ గురువుకి తెలియచేస్తున్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రతి క్రైస్తవ కుటుంబముకు చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఏ కుటుంబం అయితే యేసును మరియను వారి కుటుంబంలోకి ఆహ్వానిస్తారో వారు తప్పకుండా దేవుని యొక్క మహిమను కల్లారా చవి చూస్తారు. దేవుని యొక్క మహిమ వారికి వ్యక్తం చేయబడుతుంది అని మనము అర్థం చేసుకోవాలి ప్రియమైన దైవ ప్రజలారా. కాబట్టి మన ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితములకు క్రీస్తు, అదేవిధంగా మరియ తల్లి చాలా అవసరము. ఎంత అవసరం అంటే సరిపోయే అంతగా మనం వారిని మన కుటుంబంలోకి ఆహ్వానించుకోవాలి. కాబట్టి ఈ ఇద్దరు యేసు మరియల గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ సువార్త పఠనం ఆధారంగా చేసుకుని. మొట్టమొదటిగా మరియ తల్లి మన కుటుంబాలకు ఏ విధంగా ఆదర్శంగా ఉంటుంది, మరియ తల్లి జీవితమును చూసి మనం ఏ పాఠాలు నేర్చుకుంటే మన జీవితాలలో ప్రభువే మనకు ప్రత్యక్షమవుతాడు, ప్రభువు ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయో మనం నేర్చుకుందాం ప్రియమైన దైవ ప్రజలారా. దానికి ముందుగా లూకా శుభవార్తలో మనం ముఖ్యముగా 4-5 అధ్యాయాలు చూసినట్లయితే లూకా గారు చక్కగా వివరిస్తున్నారు. ఏ కుటుంబం అయితే ప్రభువును వారి కుటుంబంలోకి ఆహ్వానించుకున్నారో ఆ కుటుంబాలలో అద్భుతం జరుగుతుంది, ఆ కుటుంబాలలో ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకంటే లూకా గారు తన వృత్తిరీత్యా
ఒక డాక్టర్. కాబట్టి ఆయన ఆ డాక్టర్ను తన యొక్క వృత్తిని మదిలో పెట్టుకొని ప్రభువును ఆహ్వానించేవారు శారీరక ఆధ్యాత్మికంగా కూడా లాభం పొందుతారు. ఆధ్యాత్మికమైనటువంటి చిహ్నాలు అంటే అద్భుతాలు జరుగుతాయని పునీత లూకా గారు తన యొక్క సువార్తలో రాసుకున్నాడు. మనం చూసినట్లయితే ముఖ్యంగా 7 క్రీస్తు ప్రభువును తన కుటుంబంలో ఆహ్వానించుకున్నారు. అది మొట్టమొదటిగా మనం ఈ రోజు చదివిన కానాపల్లి వివాహములో ఆ యొక్క వివాహం జరుపుతున్నటువంటి ఆ యొక్క ఇంటి పెద్దలు ప్రభువును ఆహ్వానించుకున్నారు. అక్కడ నీరు ద్రాక్షరసంగా మార్చబడింది. దేవుని యొక్క మహిమ ఘనత ప్రత్యక్షం చేయబడింది. అదేవిధంగా లూకా శుభవార్తలో 4వ అధ్యాయము 38-39 వచనాలు చూసినట్లయితే పేతురు గారి యొక్క అత్త జ్వరముతో బాధపడినప్పుడు పేతురు గారు క్రీస్తు ప్రభువుని తన యొక్క గృహంలోకి ఆహ్వానించుకొని తమ అత్తమ్మకు అద్భుతం జరగాలంటే ఆ జ్వరము విడిపోవాలని ప్రభువును ప్రాధేయపడ్డాడు. ప్రభువు పేతురు గారి ఇంటిలో అడుగుపెట్టాడు. వారి అత్త పైన హస్తముంచి ప్రార్థించాడు. అక్కడ అద్భుతం జరుగుతుంది. అదేవిధంగా కపర్నాములో ఇంటిలో ప్రభువు బోధిస్తున్నప్పుడు అంటే ప్రభువు ఆ ఇంటికి ఆహ్వానించారు ప్రభువుని. ఆ ఇంటిలో ప్రభువు బోధిస్తున్నప్పుడు కిక్కిరిసి ప్రజలు ఉన్నారు. ఆ గది అంతా ప్రజలతో నింపబడింది. అంటే ఉన్న గది నిండా ఉండిపోయారు. అది చూసిన ప్రజలు స్నేహితులు 4 పక్షవాతం బాధతో బాధపడుతున్న ఆ యొక్క రోగిని ఇంటి పైకప్పు తీసి కిందికి దించినారు. అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ప్రభు ఇంటిలో ఉండే అద్భుతం చేశాడు. అదేవిధంగా సుంకరి అయిన మత్తాయి ఇంటికి ప్రభు వెళ్ళాడు. సుంకరిని పిలుచుకున్నటువంటి మత్తాయిని పిలిచినటువంటి క్రీస్తు ప్రభు ఆ యొక్క మత్తాయి ప్రభుని ఇంటికి ఆహ్వానించాడు. మత్తాయి అదేవిధంగా కుటుంబం అంతా ఆశీర్వదించబడింది. అదేవిధంగా సీమోని ఇంటిలో యేసు లూకా శుభవార్త 7వ అధ్యాయము 36-46 వచనం చదివినట్లయితే ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఒక పాపాత్మురాలు క్రీస్తు ప్రభును దగ్గరికి వచ్చి తన పాపాలన్నింటినీ ఒప్పుకొని తమ కన్నీటితో ప్రభు పాదాలు కడిగి పరిమళ ద్రైవముతో తన పాదాలు కడుగుతుంది. క్రీస్తు పాదాలు. అక్కడ హృదయ పరివర్తన జరిగింది. ఆధ్యాత్మికంగా మరి రక్షణ కలిగింది ఈ యొక్క పాపాత్మురాలకి. అదేవిధంగా యాయూరి ఇంటికి వెళ్ళి యాయూరి కుమార్తెను మరణించిన కుమార్తెను జీవంతో తిరిగి లేపాడు. చివరిగా మరియా మార్తమ్మల ఇంటికి వెళ్ళిన క్రీస్తు ప్రభు మరియమ్మ నీవు ఉత్తమమైన దానిని ఎన్నుకున్నావు అని చెబుతూ ఆమెని ప్రోత్సహిస్తున్నాడు. ప్రభు వాక్కును ఆలకించమని, ప్రభు వాక్కులో జీవం ఉందని, ప్రభు వాక్కును ఎంచుకున్న వాళ్ళు ఉత్తమముగా పవిత్రంగా జీవిస్తారని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరం నించుని మన విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతుకు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా
నీ చిత్తములో ఆశీర్వదించుము యేసయ్యా. ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై నింపుమా నీ వాక్కుతో నిలుపుమా నీ సాక్షిగా నింపుమా నీ వాక్కుతో నిలుపుమా నీ సాక్షిగా నీ సాక్షిగా విశ్వాసిగా ఆశీర్వదించుము యేసయ్యా. ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ పవిత్ర బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలిని కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరుగ నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు మీ సహాయమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మర్త్య మానవునికి సహాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దాన్ని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన మీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా చిత్తగించితివి. ఈ రీతిగా మా పతనహేతువమైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనుషుని తిరిగి నీతో సఖ్యపరుచుకొంటివి. అతని ద్వారా నిరతముని సమక్షములో ఆనందించుచున్న దూతల బృందముని వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట మహిమపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయి మీరే. మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు
నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ మా ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా యేసువా, కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని పవిత్ర బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యక దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె భర్తకు పునీత యోసేపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జాన్ మరియ వ్యాని గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి పవిత్ర బలి
లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ మీరు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ మీ ప్రియమైన ప్రజల మనవులను కోరికలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీరిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అతడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను వరములను లోకమునకు సమృద్ధిగా దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. పవిత్రాత్మ దేవుడు తనకి ఇష్టం వచ్చినట్లుగా ఒక్కొక్కరికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ఏంటో మన క్రైస్తవ జీవితంలో తెలుసుకుంటూ ఆ వరాన్ని ప్రభు సాక్షిగా వాడుకునే శక్తిని మనకు దయచేయమని ప్రభువు నేర్పిన పరలోక జపం ద్వారా ప్రార్థించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును, ఐశ్వర్యములను అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము శాంతిని సమాధానమును తెలుపుకుందుము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభు పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మన నిత్య జీవితం మనకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను.
నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కనివిని ఎరుగని విందో కరుణామయుని విందో జీవమునొసగే విందో జీవేశుని శుభకర విందో. కనివిని ఎరుగని విందు కరుణామయుని విందు జీవమునొసగే విందు జీవేశుని శుభకర విందు. లోకునరారండి జనులారా, వేగమెరారండి మృగమారా. లోకునరారండి జనులారా, వేగమెరారండి మృగమారా. వేగమెరారండి మృగమారా. కనివిని ఎరుగని విందు కరుణామయుని విందు జీవమునొసగే విందు జీవేశుని శుభకర విందు. పునీత ఇగ్నాష్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తు ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించడి కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినటులా చేయకండి. దృష్టశక్తిలో చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కుమ్మరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ ఈశ్వరముల వంచి ప్రభు ఆశీస్సుల కొరకై ప్రార్థింపుడు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మేము దయతో దీవించి రక్షణదాయకమైన జ్ఞానం మీపై కుమ్మరించునుగాక. మన పరలోకపు తండ్రి, మేము విశ్వాసపు బోధనలతో పోషించుచు నీతి పదములో మేము నడిపించునుగాక. ప్రభు మేము తన వైపునకు ఆకర్షించుకొని శాంతి ప్రేమ మార్గములో మేము నడిపించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేమందరను దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
జననీ విశ్వాసుల జననీ దైవ జననీ ధన్యాత్ముల జననీ విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ ధన్యాత్ముల జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత.